పరిపోషించుకోవడానికి ఏకంగా ఒక విశ్వవిద్యాలయం చాలదు. అయినప్పటికీ తెలుగు విశ్వవిద్యాలయం అనే పేరుతో ఉన్నటువంటి ఈ వ్యవస్థ సాధ్యమైనన్ని కళలకు ప్రాణం పోస్తుంది. ఇది కాపాడుకోకపోతే మన భాష ఉండదు, మన సంస్కృతి ఉండదు, మన జాతికి అస్తిత్వం ఉండదు. కాబట్టి ఇలాంటి కీర్తి పురస్కారాలు ప్రతిభని గుర్తిస్తేనే ప్రగతి. ఇంతమంది వాళ్ళ 24 మందికి వాళ్ళ రంగాల్లో వాళ్ళు చేసిన కృషికి, వాళ్ళు చేసిన సేవకి, వాళ్ళు అందుకున్న ఉన్నత ప్రమాణాలకి గుర్తింపుగా ఈ పురస్కారాలు అందజేస్తున్నారు. ఇలాంటి పురస్కారాలు అందజేయడానికి ఒక వేదిక కావాలి. అలాంటి వేదిక ఇది. ఇలాంటి వేదిక ఇంకొకటి యూనివర్సిటీకి కొత్త ప్రాంగణంలో కావాల్సి వచ్చింది. దానికి ప్రభుత్వమే చేసుకోవచ్చు, వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రాధాన్యాలు మీకు తెలుసు. చాలా ఉచితాలు ఇవ్వాలి, అనేక మంది వాళ్ళు గమనించి వృద్ధులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు ఇట్లా చెప్పుకుంటూ పోతే 10 విభాగాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఉచితాలు ఇవ్వాలంటే మనకు అభివృద్ధికి తగిన ధనం లేదు. సంక్షేమం పెద్దపీట వేసుకుంది, అభివృద్ధి కొంచెం మందంగా నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎవరో ఒకరు పూనుకొని ప్రభుత్వానికి చేదోడు వాదుడుగా నిలిస్తే కొంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఆ ఉద్దేశంతోనే అక్కడ ఆడిటోరియంకి ఒక సంకల్పం జరిగింది. నిత్యానందరావు గారు ఆ సంకల్పం చేశారు, మంచిది. కానీ ప్రభుత్వం, నేను విమర్శించట్లేదు, వాస్తవం చెప్తున్నాను. ప్రభుత్వం ఒక మతగజం, చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఆ నెమ్మదిగా నడిచే గజం లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దానికి కొంచెం ప్రోత్సాహం ఇచ్చి, మచ్చిక చేసి, మాలం చేసి మావటి వాడిని నడిపించుకోవాలి. ప్రభుత్వంలో అన్ని పనులు అంత సులభంగా జరగవు. ఇవాళ ఆడిటోరియంకి కొంత వెసులుబాటు కలిగి ఈరోజు ఆ ప్రణాళికని, దాని ప్లాన్ని ఆవిష్కరించుకోగలిగే అవకాశం వాళ్ళకి కలిగిందంటే ఏ విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వర పూజ చేస్తాం. గణపతి రెడ్డి గారు ఆ పేరు సార్థకనామం. వారు లేకపోతే ఇవాళ అది జరిగేదే కాదు. 9 నెలలుగా ఈ ఆలోచన ఉంది. వారు ఎంతో, ఆయన గవర్నమెంట్లోనే ఉన్నారు, దాంట్లో భాగమే, మతగజంలో భాగమే. కానీ పురుషులందు పుణ్యపురుషులు వేరే అన్నట్టు గవర్నమెంట్లో వారు చాలా చైతన్యవంతంగా దాని పావులు కదిపి ఎక్కడ దానికి అనుమతులు రావాలో, ఎంత శీఘ్రంగా చేయించాలో ఆలోచన చేసి నిర్విఘ్నంగా కొనసాగేట్టుగా చేసిన గణపతి రెడ్డి గారికి సభాముఖంగా నమస్కారం చేస్తున్నాను. సరే, వారు అనుమతులు ఇప్పించారు. ప్రభుత్వం కూడా వాళ్ళ వంతు వాళ్ళు పెడతారు, నా వంతు నేను ఇస్తాను. లాభాపేక్ష లేకుండా దీన్ని ఒక సత్కార్యంగా భావించి చేయడానికి వచ్చే కాంట్రాక్టర్సు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళు వ్యాపారం. అందులో ఈ రోజుల్లో కాంట్రాక్టర్స్ అంటే మీకు తెలుసు ఎలా ఉంటారు. వాళ్ళ ఆదాయమే కాకుండా పాపం వాళ్ళ ఖర్చులు చాలా వేరే ఉంటాయి. మీకు అర్థమై ఉంటుంది ఆ ఖర్చులు ఏమిటో. అలాంటి ఈ సభ్య సమాజంలో మురళి లాంటి వ్యక్తి నాకు దొరకడం అదృష్టం. అతను ఇంజనీరే, వరంగల్ చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి. ఇవాళ అతను ముందుకొచ్చి నాకు ఏ ఒక్క రూపాయి వద్దు, నా సమయాన్ని దానం చేస్తాను, డబ్బు నేను ఇవ్వలేకపోయినా నా సమయాన్ని దానం చేస్తాను, నా జ్ఞానాన్ని దానం చేస్తాను, మీరు ఇంత మంచి ఆడిటోరియంకి సంకల్పం చేశారు,
నిత్యానందరావు గారు, గణపతి రెడ్డి గారు, మీరు చేస్తున్న ఈ ముగ్గురికి నా వంతుగా నేను దాన్ని ఏ లాభం ఆశించకుండా కట్టి పెడతానని మాటిచ్చాను. ఇంతమంది కూడి ఒక సద్భావంగా చేస్తున్నారు కాబట్టి అలాంటి మంచి ఆడిటోరియం రాబోయే కీర్తి పురస్కారాలకి వేదిక కానుంది. ఇప్పుడే గణపతి రెడ్డి గారు మనకు ఆ అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. వారి సెలవుతో తప్పనిసరిగా 12 నెలలు కన్నా ముందే చేయాలని మురళికి నేను పెట్టిన సమయం 8 నెలలే. 12 నెలలు కావచ్చు. 12 నెలలకి మళ్ళీ మనం అక్కడ కలుద్దాం. నాకు ఒక సూచన ఈ సందర్భంగా నిత్యానందరావు గారికి, మనకు చాలా పండుగలు ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. ఏకదాటిగా 48 మందికి పురస్కారాలు చేస్తూ పోవడం కంటే దాన్ని 6 మందికో 10 మందికో పరిమితం చేయండి. 4 దఫాలుగా ఇవ్వండి. ఒక్కొక్క రచనకి ఒక్కొక్క మహానుభావులు ఒక్కొక్క రంగంలో అద్భుతమైనట్టు కృషి చేసి వాళ్ళు చేశారు. 2 లైన్లు వాళ్ళ గురించి చెప్పడం కన్నా వాళ్ళ గురించి కొంచెం విస్తృతంగా చెప్పే అవకాశం ఉండాలంటే కేవలం 6 మందికో 5 మందికో పెట్టుకొని 4 దఫాలుగా 5 దఫాలుగా ఇవ్వండి. దానితో ఆ రచయితకు కావాల్సినటువంటి గుర్తింపు, దానికి కావాల్సిన భరోసా అన్నీ వస్తాయి. ఏదో గుంపులో గోవింద ఎలాగ ఉండడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఇది సూచనగా, ఇది విమర్శ కాదు, సూచన. 10 మందికి పరిమితం చేయండి, 4 దఫాలుగా చేయండి. అదొకటి. మీ అందరికీ తెలుసు ఇన్ఫ్లేషన్. నిన్నటి రూపాయి ఇవాళ ₹1. ఇవాళ ₹1, రేపు 10 పైసలే. పురస్కారాలు అనే పేరుతో 5,000 ఇస్తున్నారు. మంచిదే. దాన్ని ఒకప్పుడు వారే చెప్పారు. ఎంతండి? ₹750, 1000 ఉంటుంది. దాన్ని రోసయ్య గారి టైంలో 5,000 అయిందని, దాన్ని వచ్చే సంవత్సరం నుంచి ఇచ్చేసేదానికి 5,000కి నేను 5,000 కలుపుతాను. 10,000గా దాన్ని మనం సంభావించుకుంటున్నాం, సన్మానించుకుంటున్నాం. తగిన పద్ధతిలో పారితోషికం ఇద్దాం. ఆ 48 మందికి నేను 5,000 యాడ్ చేస్తాను, మీరు ఇచ్చే 5,000తో పాటు. దీన్ని విభజించి 4 దఫాలుగా చేయండి. ఈ భాషని, సంస్కృతిని కాపాడండి. నమస్కారం. గారి కృతజ్ఞతలు. ఉత్తమ నాటక రచయిత పురస్కారం అందుకున్న చలదంకి సుధాకర్ గారు. ముందుగా ప్రేక్షకులు లేకపోతే నాటకం కానీ ఏ కళా ప్రక్రియ కానీ భాషల్లదు, కళకళలాడదు. కాబట్టి ముందుగా ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. తర్వాత వేదిక మీద మా తెలుగు తల్లికి మల్లెపూదండ, నాలాంటి రచయితలకి కళాకారులకి అండదండ ఆయనే ఆచార్య నిత్యానందరావు వెలుదండ. వారికి అలాగే ఎక్కడైతే రామ భజన ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటారంటారు. అలా ఎక్కడ నాటకం ఉంటే అక్కడ కోట్ల హనుమంతరావు ఉంటాడు. వారికి అలాగే వెళ్ళిపోయారు వరప్రసాద్ రెడ్డి గారు. శాంత స్వరూపానికి ఆయన నిలువెత్తు చేవరాదు. శాంత బయోటిక్స్ వ్యవస్థాపకులు. వారితో పరిచయం కావాలని కోరుకునేవాడిని. ఈ రోజున ఆయన చేతుల మీదుగానే పురస్కారం అందుకోవడం అది యాదృచ్ఛికం కాదు, నిజంగా అదృష్టం. ఇక ఈ తెలుగు యూనివర్సిటీతో నాకు పరిచయం 1987లో జరిగింది. 87లో నాటక పోటీలు ప్రకటించారు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు. నేను ఒక నాటిక రాసి, వాడు తూర్పు వేటగాడు అనే నాటిక రాసి, మాది నెల్లూరు జిల్లా కావలి నుంచి ఫ్రెండ్స్ అందరం కలిసి తయారై నాటిక స్క్రూట్నీ ఇచ్చాము. కానీ అది సెలెక్ట్ కాలే అప్పుడు. ఆ తర్వాత నేను నాటకాలు రాస్తుండేవాడిని. భానుప్రకాష్ గారి డైరెక్షన్లో, దీక్షిత్ గారి డైరెక్షన్లో వీధి నాటికలు, భానుప్రకాష్ గారి డైరెక్షన్లో ప్రొసీనం నాటకాలు, పరిషత్తు నాటకాలు అన్నీ రాసేవాడిని. ఆ క్రమంలో నేను రాసిన గాలిగోపురం నాటికని
వాయు గుంబజ్ అని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి మన తెలుగు యూనివర్సిటీ వాళ్ళే అంతర్జాతీయ పోటీల్లో ప్రదర్శించి ప్రదర్శన బహుమతి కొట్టుకొచ్చారు. అది నిజంగా నాకు క్రెడిట్. తర్వాత ఇప్పుడు ఈ పురస్కారం నా జీవితంలో చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే నేను 1981లో ఎంఎస్సి పాస్ అయ్యి హైదరాబాద్కి వచ్చాను ఉద్యోగం కోసం. ఆ ఉద్యోగం వేటలో అప్పటికే మా ఫాదరు డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయి ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి చూసిన విధం ఏంటో తెలియదు, కానీ నాకు కూడా ఏదో గజెటెడ్ ఆఫీసర్ అవ్వాలి, నేను ఒక ఆర్డీఓ అవ్వాలి అనే కోరికతోటి చాలా కష్టపడి 4-5 ఏళ్ళు కష్టపడి గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాశాను. 86లో ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను. డెఫినెట్గా ఆర్డీఓ అయిపోతాను అనుకున్న కళ సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. అయినా నేనేమి బాధపడలేదు. నాకంటే బాగా చదివిన వాళ్ళకి వచ్చిందని చెప్పి పాజిటివ్గానే తీసుకున్నాను. తర్వాత ఎన్నో పరీక్షలు రాశాను, పోటీ పరీక్షలు, డిప్యూటీ జైలర్ పోస్ట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, చాలా డిపార్ట్మెంట్స్లో చాలా రాశాను. ఏది రాలేదు. పరీక్షలతో విసిగిపోయి నాటకాలు రాయడం మొదలెట్టాను. నాటకాల్లో నాకు మంచి పేరు వచ్చింది. భానుప్రకాష్ గారు డైరెక్ట్ చేశారు. తర్వాత దీక్షిత్ గారు, వైజాగ్లో కె వెంకటేశ్వరరావు గారు, రాజ్కుమార్ గారు, ఏలూరు వల్లి, ఇలా చాలా చాలా గొప్ప డైరెక్టర్లు నా నాటకాలు డైరెక్ట్ చేశారు. నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈరోజు ఈ పురస్కారం అందుకోగలుగుతున్నాను. నిజంగా ఆ తర్వాత ఆ నాటకాలు చూసి పరుచూరు బ్రదర్స్ పిలిపిస్తే పరుచూరు బ్రదర్స్ దగ్గర దాదాపు 20 years మోర్ దెన్ 100 ఫిల్మ్స్కి నేను అసిస్టెంట్ రైటర్గా వర్క్ చేయడం జరిగింది. అలా ఈ రోజున ఈ పురస్కారం అందుకున్నాను. నాకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య చాలామంది నన్ను ఆత్మీయంగా చూసుకునే నా మిత్రులు కానీ, నా బంధువులు కానీ, నా శ్రేయోభిలాషులందరూ కూడా ఒక ప్రశ్న వేసేవాళ్ళు. ఇంత విద్వత్తు ఉంది కదా, నువ్వు రాస్తే అందరు ఆహా అంటున్నారు, మరి ఎందుకని ఏదో స్థాయిలో ఉండాల్సినాడు లేవు ఎందుకని అడిగారు. నేను ఒకటే చెప్పాను, నాకు కలం కలిసి వచ్చింది, కాలం కలిసి రాలేదు అని. తర్వాత ఈ మధ్య చంద్రగ్రహణం వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఏదో ఫోన్లో చూస్తూ ఉంటే చంద్రగ్రహణం కుంభరాశి వాళ్ళకి బాగా ప్రభావం చూపిస్తుంది అని ఉంది. నాది కుంభరాశి. ఇదే ప్రభావం అసలే ఇదిలో మళ్ళీ ఇది ప్రభావం మనం ఎక్కడ తట్టుకుంటాం అనుకుంటుంటే మళ్ళీ ఒక ఆశాజనకమైన ఒక న్యూస్ వచ్చింది. రేపు ఉదయం గుడికి వెళ్ళి దానాలు అవి చేస్తే ఒక పరిహారం అవుతుంది, అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది, మంచి జీవితాన్ని మీరు చూడబోతున్నారు, చాలా బాగుంటుందని పాజిటివ్గా విన్నా. సరే మానవ ధర్మంగా గుడికి వెళ్ళాను, దానాలు చేశాను, వచ్చి ఫోన్ చేసి పడుకున్నాను. 2:30-3 గంటలప్పుడు నాకు ఫోన్ వచ్చింది. తెలుగు యూనివర్సిటీ వీసీ గారు మాట్లాడతారంట. నాకు అది కలగానే అనుకున్నా. తర్వాత సారు నిత్యానందరావు గారు ఫోన్ చేశారు, వీసీ గారు కంగ్రాచులేషన్స్ అండి, కీర్తి పురస్కారాలు అందుకున్నారు, ప్రకటిస్తున్నాం రేపు అని అన్నారు. నిజంగా నేను ఏడ్చాను. అప్పుడు సుధాకర్ అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉంది. గ్రహణం వీడిని చంద్రుడికే కాదు నాకు కూడా అనిపించింది. సుధాకర్ కూడా గ్రహణం వీడింది, ఇకంతా గమనమే అనిపించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి, అలాగే మన రామ్మూర్తి గారికి అందరికీ కూడా పేరు పేరున నా అభివాదాలు తెలియజేస్తున్నాను. నాకు వచ్చిన ఈ అవార్డుని ఇది నాకొక్కడికే వచ్చింది కాదు, నా నాటకాలు డైరెక్ట్ చేసిన, నటించిన నటీనటులు, తర్వాత సాంకేతిక నిపుణులు, చూసి ప్రేక్షకులు నన్ను ఆదరించిన ప్రేక్షకులకి అందరికీ ఇది చెందుతుంది. అలాగే నాకు జన్మనిచ్చిన నా కావలికి ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నాను. ఈరోజు
ఇక్కడ ఈ కీర్తి పురస్కారాన్ని అందుకుంటుంటే కొంత నోస్టాల్జియాలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడే నేను తులనాత్మక అధ్యయన కేంద్రంలో ఎంఫిల్ చేశాను, ప్రొఫెసర్ సి మృణాలిని గారి పర్యవేక్షణలో. ఇక్కడ ఈ ఆడిటోరియంలో ఎన్నోసార్లు అనేక పురస్కారాల ప్రత్యక్షంగా వీక్షిస్తూ చప్పట్లు కొట్టేటువంటి వారిని నేను ఎప్పుడూ అంటే ఇక్కడ ఈ వేదిక మీద ఇట్లా కీర్తి పురస్కారాన్ని తీసుకుంటానని ఊహించలేదు, అంటే దాని గురించే ఆలోచించలేదు. చాలా పుస్తకాలకు చాలా పోటీలకు మనం జ్యూరీ మెంబర్గానే ఉన్నాం, కానీ మనం ఎప్పుడు దాని గురించి ఆలోచించలేని క్షణం. కానీ సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు మీదుగా విశ్వవిద్యాలయం మార్చుకున్న తర్వాత నిజంగా మేము ఎప్పుడు రోజూ పాఠం చెప్పే గొప్ప పరిశోధకుడు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అంటే ఆయన స్ఫూర్తి ఎప్పుడూ మా వెన్నంటి ఉంటుంది. అదిగో ఆ వరుసలో మేము కీర్తి పురస్కారాన్ని ఇక్కడ సాహిత్య విమర్శన రంగంలో అందుకోవడం బాగుంది. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు, మేము ఎప్పుడు పాదసూచికల పుట్ట, రెఫరెన్స్ల గుట్ట అన్ని పిలుచుకుంటుంటాం. ఒక వాక్యం ఆధారంగా 10 పేజీల వ్యాసం రాయగలిగినటువంటి ఒక ఉత్తమ పరిశోధకులు, విశ్లేషకుల ఆధ్వర్యంలో నుంచి కీర్తి పురస్కారం అందడము అనేటువంటి దాని వెనక ఉన్నటువంటి నిష్పాక్షికమైనటువంటి ఎంపికకు ఇక్కడ రాగద్వేషాలు లేకుండా అందుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పురస్కారాలన్నీ మనకు ఏం చేస్తాయంటే జాగ్రత్తను రాసే వాక్యం అంటే మనం మరింతగా అధ్యయనం చేయడానికి, ఇంకా మరింత మెరుగైనటువంటి విశ్లేషణ చేయడానికి, మన వాక్యాన్ని పదునెక్కించుకోవడానికి కావలసినటువంటి ప్రేరణ, స్ఫూర్తి అనేటువంటిది ఈ కీర్తి పురస్కారం ద్వారా అందుతుంది. ముఖ్యంగా వరప్రసాద్ రెడ్డి గారు చాలా సంగీత సాహిత్య పిపాసి, వారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోవడం, ఇంత మంచి వేదిక మీద ఇంతమంది వీళ్ళందరి గురించి వింటుంటే, ఇంత గొప్ప సాహిత్య సహ పురస్కార గ్రహీతల మధ్య నేను కూడా ఇది అందుకోవడం అనేటువంటిది నాకు ఒక మంచి గౌరవంగా భావిస్తూ ఈ పురస్కారాన్ని అందించినటువంటి తెలుగు విశ్వవిద్యాలయం వారికి నా కృతజ్ఞతలు. రఘు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అనువాదాలు పురస్కారాన్ని అందుకున్న పి రమేష్ నారాయణ గారు. పరదేవత స్వరూప శుభ నమస్కారం. ఈనాడు వ్యక్తిగతంగా నాకు ఒక అద్భుతమైనటువంటి నా జీవితంలో సన్నివేశం. నేను ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్, నా వయసు ఇప్పుడు 79 సంవత్సరాలు, 80 పుస్తకాలు రాశాను. నాకు చిరకాలంగా రకరకాల అవార్డులు వస్తుంటే ఏంట్రా ఈ తెలుగు విశ్వవిద్యాలయం వాళ్లకు నేను కనపడలేదా అని నేను 10 సంవత్సరాలుగా అనుకుంటాను. కానీ ఒకనాడు అకస్మాత్తుగా నాకు ఫోన్ కాల్ వచ్చింది. మీరు అనువాద సాహిత్యానికి విశేష కృషి చేసినాను విన్నాం, నాకు కొన్ని చిల్లర రోగాలు ఉన్నాయి, నేను ట్రావెల్స్ చెయ్యను, అనంతపూర్ రాదు, లోకల్గా నేను దాదాపు 8-9 రోజులకు ఒక పుస్తకం రాస్తాను. నేను 10 ఏళ్లలో 95 పుస్తకాలు రాసినవాడిని. కానీ ఫోన్ వచ్చింది. ఎవరు అంటే రామ్మూర్తి గారు. ఎవరండి అన్నాను. మా వీసీ గారు మాట్లాడతారు అన్నారు. ఆచార్య నిత్యానందరావు గారు నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశానికి ఒక ప్రధానమైనటువంటి కర్త అని నేను సభాముఖంగా చెప్పడానికి ఏమీ సంకోచపడడం లేదు. నాకు లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కానీ నాకు ఎందుకో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అలాగే కొతుకు. నేను దక్షిణాత్య ఆంధ్ర సాహిత్యం మీద, యక్షగానాల మీద ఒక మంచి పుస్తకం రాశాను. తర్వాత ఆంగ్లం లోపల ఎన్నో కవితా సంకలనాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రసిద్ధులైనటువంటి వాళ్ళందరికీ కూడా రాసినాను. ఇప్పుడే ఇంతకుముందు అక్కడ వెనకున్నప్పుడు ఉదారి నారాయణ గారి బుక్ ఒకటి నాకు కనపడింది చేతులు. ఏరా ఈ కవితా సంకలనాన్ని మారిస్తే బాగానే ఉంటుందేమో అని నేను మనసులో అనుకుంటా ఉన్నాను. అంత లోపల రామ్మూర్తి సారు
మీరు మాట్లాడితే బాగుంటుంది. ఒకటి మాత్రం నిజం, తెలుగు విశ్వవిద్యాలయం ఎంతోమంది రచయితలకు ఒక అద్భుతమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఒక ప్రతీకగా నేను భావిస్తాను. ఇది పుట్టి శ్రాముల పేరిట ఉంటుందా లేదా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరిట ఉంటుందా అనేది కాదు. ఇది తెలుగు విశ్వవిద్యాలయం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక విశేషమైనటువంటి కృషి సాహిత్యానికి ప్రోత్సాహకంగా ఇస్తూ ఉంది. వీళ్ళకు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నారు. శ్రీశైలంలో ఉండేటువంటి ఒకప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గారు నా ఓల్డ్ స్టూడెంట్. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని. వాస్తవానికి నేను ఒక జువాలజీ లెక్చరర్ కూడాను. కానీ తెలుగు సాహిత్యంలో మనం స్పందన అనేది సమాజంలో ఎంతో గొప్పగా ఉంటుంది. నాగసూరి వేణుగోపాల్ గారు ఇక్కడ వేదికలో ఇంతదాకా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారో నాకు తెలియదు. ఆయన నాకు చాలా చిరకాల మిత్రుడు. ఆయన ఎన్ని విశేషమైనటువంటి గ్రంథాలు రాస్తూ ఉంటాడు. ఇక్కడ మహానుభావులు ఉన్నారు. ఎన్ని అంశాల మీద, భిన్న అంశాల మీద. ఇప్పుడు డాక్టర్ రఘు గారు ఉన్నారు, షరీఫ్ ఉన్నాడు, వెంపల్లి షరీఫ్, తర్వాత కంపెల్ల రవిచంద్రన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ నాకు బాగా పరిచయం. నేను ఎన్నో రకాలుగా ఫోన్లలో వీటితో మాట్లాడుతూ ఉంటాను కూడా. అట్లాంటి ఇంతమంది మధ్యలో నన్ను నేను ముగిస్తాను. నేను మామూలుగా లాంగ్ స్పీకర్. నేను ఒక ప్రొలాంగ్డ్ హ్యామర్ అని కూడా నాకు ఒక పేరు ఉంది. మామూలుగా అనంతపూర్లో నన్ను ధైర్యం చేసేవారు వేదిక మీదకు పిలవరు. పిలిస్తే త్వరగా వదలరా అని కూడా తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం, యా విద్యా శివకేశివజనని యావై జగన్మోహిని యావై బ్రహ్మాది పిపీలికాంత జగదానందైక సంధాయిని యావై పంచప్రణవాది రేఫజనని యా చిత్కళామాలిని చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి శంకర భగవత్పాదులు ఒక సందర్భంగా భగవతిని కీర్తిస్తారు. ముఖ్యంగా దేవీ నవరాత్రుల సందర్భంలో, ముఖ్యంగా ఈనాడు ఇంత మంచి కార్యక్రమంలో నన్ను, నా సాహితీ సేవను గుర్తించి ఆచార్య నిత్యానందరావు గారైతేమి, ఆచార్య రిజిస్ట్రార్ హనుమంతరావు గారైతేమి, లేదా ఇక్కడ విస్తరణాధికారి అయినటువంటి రామ్మూర్తి గారైతేమి, మీ అందరికీ ఇక్కడ ఉండేటువంటి సిబ్బందికి, అధికార అనధికార ప్రముఖులకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందుతికోణిస్తాం వాగీశాది సమస్తభూతజన్యం మంచే శివాకారకే కామాక్షిం కరుణారసారణమయం కామేశ్వరాంకస్తాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే అని ఋషి ఒక సందర్భంగా అంటాడు. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, నాకు ఇంత మంచి గుర్తింపు నా సాహితీ సేవకు ఇచ్చినందుకు నా యొక్క తెలుగు విశ్వవిద్యాలయం వారికి, ముఖ్యంగా మా ప్రియమైనటువంటి ఆచార్య నిత్యానందరావు గారికి, వారి సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై హింద్. రమేష్ నారాయణ గారి కృతజ్ఞతలు. ఇప్పుడు గజల రచనలు పురస్కారాన్ని అందుకున్న గడ్డం శ్యామల గారు, శ్రీ గణపతి రెడ్డి గారు ప్రసంగిస్తారు. ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు నిత్యానందరావు గారు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ హనుమంతరావు గారు, అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మూర్తి గారు, ఇవాళ పురస్కారాల గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు, పాత్రికేయులు అందరికీ నా నమస్కారం. ఇవాళ ముఖ్య అతిథి వరప్రసాద్ రెడ్డి గారు గురించి రెండు మాటలు. మేము వారిని దాదాపు గత 10 సంవత్సరాలుగా ఎరుగుదును. వారిని ఎరగటం ఏంటంటే వారు చేసే సేవా కార్యక్రమాల ద్వారా పరిచయం అయ్యారు వారు. అదర్వైజ్ వారు నెల్లూరు నుంచి, నేను ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి. వారు ఇక్కడే కాదు, దేశాల్లో వారి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య మా గ్రామంలో మేము ఒక కంటి చికిత్స శిబిరం పెట్టి, ఒక శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో ఒక 10 రోజులు కంటి చికిత్స శిబిరం పెట్టి అక్కడ ఆపరేషన్లు చేయించినప్పుడు వారిని ముఖ్య అతిథిగా రమ్మంటే, పాపం ఎంతో బిజీగా ఉన్నవారు మా పల్లెటూరికి వచ్చి మా కార్యక్రమంలో పాల్పంచుకొని మమ్మల్ని ఆశీర్వదించిపోయారు. వారికి తెలుగు భాష అన్న, తెలుగు పద్యం అన్న, తెలుగు పాట అన్న చాలా ప్రేమ. వారు చదువుకున్నది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. వారు తయారు చేస్తున్నది ఫార్మసీ ఫీల్డ్లో ఔషధాలు అవన్నీ వారు
వారి బిజినెస్, బట్ వారి ప్రవృత్తి మాత్రం తెలుగు భాషను ఎంకరేజ్ చేయడం అనేది వారికి చాలా నచ్చిన విషయం. ప్రముఖ గాయకుడు డాక్టర్ శరత్ చంద్ర ఘంటసాల సంగీతం మొత్తం పద్యాలని, పాటల్ని అన్నింటినీ పుస్తకాల రూపంలో పూర్తిగా విశ్లేషించి ప్రచురించేదానికి వారు పూర్తిగా సహకరించి అవి ఇప్పుడు ఒక సిలబస్ అయిపోయినాయి సంగీత కళాశాలలో చదువుకునే చాలా విద్యార్థులకి. సో అట్లాంటి తెలుగు భాష మీద, తెలుగు పాట మీద, తెలుగు పద్యం మీద, పద్యం అంటే చాలా ప్రేమ వారికి. చాలామంది గాయకులను కోరుతారు, మీరు పాటకు ముందు ఒక పద్యం పెట్టండి ఖచ్చితంగా, అప్పుడే మన పద్యం అందరికి చేరుతుంది, లేకపోతే మరుగున పడిపోతూ ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అనే స్థాయి నుంచి రోజు రోజుకి నిత్య జీవితంలో తెలుగు మిస్సు అనే స్టేజ్కి వచ్చాం మనం. అందుకని అట్లాంటి ధార్మికులు, అట్లాంటి పెద్దలు ఈ కార్యక్రమానికి పూనుకుంటేనన్నా కొంత మన తెలుగు ఇంకా కొంతకాలం బతుకుతుందని ఆశిస్తున్నాం. నేను పూర్తిగా తెలుగు మీడియంలో చదువుకున్నాను చిన్నప్పటి నుంచి. ఇంజనీరింగ్కి వచ్చాకే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాము. మా ఫాదర్ స్కూల్ టీచర్, హెడ్ మాస్టరు. సో వారికి చిన్నప్పుడు ఈ ఘంటసాల పద్యాలు, పాటలు అంటే బాగా ఇష్టము. దాని ద్వారా మాకు కూడా వాటి మీద ఆసక్తి పెరిగింది. సో ఘంటసాల ఫ్యామిలీతో నేను మద్రాసులో పనిచేశాను. వారి ఇంటికి వెళ్ళడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పరిచయం పెంచుకోవటము, ఆ విధంగా వారి మీద ప్రేమ, వారి సంగీతం మీద, వాటి మీద ఇది ప్రేమతో మా ఊర్లో ఒక 6.5 అడుగుల కాంస్య విగ్రహం పెట్టాము ఘంటసాల గారిని. గత ఒక 6 నెలల క్రితమే ఈ కార్యక్రమం చేశాం. అయితే నేను ఈ కార్యక్రమంకి రావడానికి ముఖ్యంగా ఇదేంటంటే, వీళ్ళ యూనివర్సిటీలో, తెలుగు యూనివర్సిటీలో బాచుపల్లి క్యాంపస్లో వాళ్ళకు ఒక ఆడిటోరియం లేదు. అయితే దానికి దాదాపు 4.5 కోట్లు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే నేను మిగతాది నేను సమకూర్చి కట్టిస్తానని డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు ముందుకు రావడంతో ఆ విధంగా దాన్ని ఈ మధ్య గవర్నమెంట్లో కొన్ని చిన్న చిన్న అవరోధాలు ఉంటే వాటిని తొలగించుకొని ఫైనల్గా శాంక్షన్ చేసి ఇప్పుడు దాని నమూనాను వరప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా మా కాంట్రాక్టర్ మురళీకృష్ణకి అప్పజెప్పడం జరిగింది. త్వరలో ఈ దాదాపు 1 సంవత్సరం లోపల మేము ఈ ఆడిటోరియం పూర్తి చేసి నెక్స్ట్ మీటింగ్, నెక్స్ట్ పురస్కారాలు అనేది కొత్త ఆడిటోరియంలో చేస్తామని సమాపకంగా మీకు ప్రామిస్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. సుధాకర్ గారికి ధన్యవాదాలు. సృజనాత్మక సాహిత్యంలో పురస్కారం అందుకున్న ఉదారి నారాయణ గారు 3 నిమిషాలకు మించకుండా మాట్లాడవలసిందిగా అభ్యర్థన. ఉదారి నారాయణ గారు. గౌరవనీయులు ముఖ్య అతిథి, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు నిత్యానందరావు గారు, తర్వాత గణపతి రెడ్డి గారు, ఇక్కడ సభలో ఉన్న కవులు, రచయితలు, ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన సాహిత్య అభిమానులు, కవులు, రచయితలందరికీ నమస్కారం. ఈ కీర్తి పురస్కారం రావడం నిజంగా చాలా సంతోషం. ఈ పురస్కార పండుగ వల్ల జరుగుతున్నా కానీ దాదాపు ఒక 15 రోజుల నుంచి ప్రతి జిల్లాలో ఇవే ముచ్చట్లు, ఫలానా ఆయనకు కీర్తి పురస్కారం వచ్చిందట అని చెప్పేసి. అంటే ఇది ఆ రకమైన ప్రసిద్ధిగాంచిన పురస్కారం. ఇంకో విషయం ఏంటంటే, నాకు సృజనాత్మక రంగంలో పురస్కారం రావడం, ఈ యూనివర్సిటీ నుంచి 3 పుస్తకాలకు ఆర్థిక సహాయంతో నేను ముద్రించుకోవడం జరిగింది. మొదటిసారి నా మొదటి కవితా సంపుటి ఆకుపచ్చని ఎడారి, ఆ తర్వాత లఘునాటికలు అరుగుమీది ముచ్చట్లు, ఆ తర్వాత ఈ సంవత్సరమే యాప చెట్టు కాడని ఆదిలాబాద్ యాసలో రాసిన సంభాషణలు, ఈ 3 పుస్తకాలు ఈ యూనివర్సిటీ నుంచి నేను ఆర్థిక సాయంతో ప్రచురించాను. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఇదే యూనివర్సిటీలో కె శివారెడ్డి గారి ఆసుపత్రి గీతం వస్తు సంవిధానం మీద ఎంఫిల్ చేశాను, ఉస్మానియాలో పిహెచ్డి చేశాను. అయితే నేను చేస్తున్న వృత్తి ఉపాధ్యాయుడు, ఈ మధ్య రిటైర్డ్ అయ్యాను. కానీ నాకు తెలుగు యూనివర్సిటీ అంటే ఎందుకో ముందటి నుంచి ఒక తెలుగు భాషకు, సంస్కృతికి, వీటన్నిటికీ ఒక ఐకాన్ లెక్క, ఒక కేంద్రం లెక్క నాకు అనిపిస్తుంది. చాలామంది కూడా అనిపిస్తుంది. ఈ పురస్కారాలు ఇవాళ వరప్రసాద్ రెడ్డి గారు కూడా
ఆయన ఆర్థిక సహాయాన్ని దాంట్లో సగం వేసి పెంచారు. అయితే ఒక విషయం ఏంటంటే మనం ఈ పురస్కారాన్ని కేవలం పురస్కారంగా భావించకుండా ఇంకా ప్రామాణికమైన సాహిత్యాన్ని సృష్టించాలి. ఇక్కడ దాదాపుగా ప్రతి జిల్లా నుంచి 2 తెలుగు రాష్ట్రాలు చెందినటువంటి ప్రముఖ కవులు రచయితలు ఉన్నారు. మన ఈ వారసత్వాన్ని పోనివ్వకూడదు. ప్రతి జిల్లా వీళ్ళు యూనివర్సిటీ పురస్కారం కోసం ఎన్నిక చేసిన కమిటీలకు వాళ్ళు పోటీ పడాలి. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ప్రతి ప్రక్రియకు సంబంధించిన వాళ్ళు తయారు చేయాలంటే మనం పురస్కారం తీసుకున్న వాళ్ళము మన జిల్లాలో మన జూనియర్స్ని మన యువకులను మనం ప్రోత్సహిస్తే ఈ పురస్కారం చాలా రోజులు అంటే ఎలకాలం ఇంకా చాలా రోజులు ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకోసం అంటే వచ్చినంత మాత్రం సంతోషం కాదు, ఇప్పటి నుంచి రేపు మన వాక్యం కొత్తగా ఉండాలి, మన మాట కొత్తగా ఉండాలి. ఈ పురస్కారంతో ఇంకా ఉత్తేజితులమ్మై మంచి సాహిత్యం సృష్టించాలి. ఫలానా వాళ్ళు లేరు ఇప్పుడు ఉదాహరణకి నోబెల్ బహుమతి ఇద్దరికి ఇస్తారు ఒక్కోసారి, వాస్తవంగా అది ఒకరికి ఇవ్వాలి. కానీ ఏంటంటే అది ఇద్దరికి ఎందుకు ఇస్తున్నారంటే ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఒక వ్యక్తి మాత్రం లేడు కాబట్టి ఇద్దరికి పంచుతున్నామని చెప్పేసి అట్లా అనుకుంటారు. అందుకని చెప్పేసి తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియ కానీ వచన కవిత్వం ఏది అన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రక్రియ వాళ్ళందరూ కూడా ఇంకా తమ బాధ్యతగా భావించి తెలుగు సాహిత్యంలో తెలుగు ప్రతి ప్రక్రియ ఇప్పుడు ఉదాహరణకి కన్నడ సాహిత్యంలో తమిళ సాహిత్యంలో వచ్చినటువంటి పేరు ఇంకా మనకు చాలా మట్టుకు రాలేదనిపిస్తుంది. అక్కడ అనువాద సాహిత్యంగా అన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. అంతేందుకు మన పిల్లలు మన యువకులు తమిళ సినిమాను చూస్తున్నట్టుగా మన తెలుగు పిల్లని సినిమాలకు చూడలేరు. అంటే అట్లా సీరియస్నెస్ అట్లా కొత్త విషయం అవన్నీ కూడా చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను మీకు అన్యదా భావించకండి, కానీ మన జనరేషన్ మనం తయారు చేయాలి. మన ప్రతి ప్రక్రియలో నాణ్యత తీసుకురావాలి, క్వాలిటీ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత నేను దీనికి యూనివర్సిటీ పురస్కారం వచ్చిందంటే అది చాలా గొప్ప పురస్కారం అని చెప్పేసి అందరి నోళ్ళల్లో నానాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. నేను రాసిన సృజనాత్మక సాహిత్యం అంతా కూడా ఆదిలాబాద్ జిల్లా అంటేనే గిరిజనుల జిల్లా ఉంటుంది. దాంట్లో నాటకాల్లో కానీ వచన కవిత్వంలో కానీ అన్నిట్లో కూడా గిరిజన సాహిత్యము పరోక్షంగా ప్రత్యక్షంగా దాంట్లో ప్రతిబింబించింది. అందుకని చెప్పేసి ఈ పురస్కారం రావడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మా సూపర్ సీనియర్ గారు నిత్యానందరావు గారి చేతుల మీద వరప్రసాద్ రెడ్డి గారి చేతుల మీద తీసుకోవడం కూడా ఇంకా సంతోషంగా ఉంది నాకు భావిస్తూ ఈ అవార్డు ఇచ్చినందుకు యూనివర్సిటీ వాళ్లకు కమిటీకి అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. డాక్టర్ ఉదారి నారాయణ గారు, లోకనాథం గారు. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మహాగురువులు మహామహనీయులందరికీ, ఈ అధ్యాపక వర్గానికి మహామహోపాధ్యాయులందరికీ నా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. ఈరోజు పురస్కార గ్రహీతల్లో మరుపురాని దినము. దానికి కారణము మేమందరం కూడా ఎంపిక చేసినటువంటి యాజమాన్యానికి, ప్రత్యేకించి వెలుదండ నిత్యానందరావు గారికి మా కృతజ్ఞతలు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భాన్ని మేమంతా ఉన్నాం, మేము వస్తామని వాళ్ళు మాకు తెలియకనే తెలుసుకొని మిత్రులంతా ఇక్కడికి వచ్చారు. త్రినాథ్ గారు, యేసుదాస్ గారు, చిట్టుతోటి విజయ్, వాళ్ళంతా కవులు, మమ్మల్ని మించినటువంటి గొప్ప వాళ్ళు. వాళ్ళ మార్గదర్శనంలో మేము నేర్చుకుంటూ నిత్య విద్యార్థిగా ఉండి ఎంతోమందికి బోధ చేస్తున్నాం. సార్ ఇందాక వారు చెప్పారు, నేను అమెరికాలో జరుగుతున్నటువంటి పాఠశాల మనబడికి ఒక 3 సార్లు పోయాను. పాఠశాలలో కూడా ఎడిటర్గాను రచయితగాను ఉన్నాను. నా యొక్క సహాయ సహకారాలు కూడా అందజేస్తానని నేను తెలియజేస్తున్నాను సభాముఖంగా. అయితే నా ప్రాచీన సాహిత్యంలో ఒక పద్యంలో 7 పద్యాలు ఉండేటట్లు రాశాను. మరి చతుర్విధ కందము ఒక అక్షరం కూడా మారకూడదు ఎక్కడ కూడా.
ఎత్తులు ఘనాలు అన్నీ కూడా సరిపోవాలి. దాని గురించి నేను క్లాస్ తీసుకోవడం లేదు, కానీ ఆ సాంబశివుణ్ణి ఆ దేవిత్రయ శతకంలో అంతా నేను స్తుతించు. రాముని మీద లోకనాథ రామాయణం, ఒక రామాయణ ఉదాహరణ కావ్యము, రామచంద్ర కోదండ ఒంటిమిట్ట రామచంద్ర చరిత్ర, ఇట్లా 7 గ్రంథాలు నేను రాశాను. అందులో ఒక్క పద్యాన్ని చతుర్వేద గ్రంథం నుంచి నేను కైలాసవాస సుందర పాల శుభకర పురహర భవహర అభయ త్రైలోక్య పూజ హర పరిపాల విభవ బుధశీల పావన శుభదా. ఈ పద్యంలో ఏ అక్షరం మార్చకుండా రొటేషన్ చేస్తే 4 పద్యాలు వస్తాయి. అందరూ చదువుకున్న మీకు వందనములు ఆచరిస్తూ మరొక్కసారి ఈ తెలుగు వెలుగును అంతర్జాతీయంగా తీసుకోపోతున్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయ అధ్యక్షుల వారికి, మన నిత్యానంద వారికి, వారి బృందానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అందరి మా పురస్కార గ్రహీతల యొక్క నంబర్లు ఉంటే చాలా బాగుంది. మాకు వీళ్ళలో చాలామంది తెలిసిన వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళ నంబర్లు ఉంటే బాగుంటుందని నా అభిలాష. ఓం తత్సత్. శ్రద్ధ ప్రధానం. వివేక సత్పురుష సత్సాంగత్య సత్శ్రవణ సద్విషయ మననాలు తప్ప సద్గతులకి వేరే గతి లేదని పురాణాలు చెప్తున్నాయండి. మన తరం అయిపోయింది. మన ముందు తరాలని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది, మనందరి మీద ఉంది. ఈ సభ్య సమాజంలో యువతరం ఎలా ఉందో మనకి తెలుసు. ఎలా పాడైపోతున్నారో, ఎటువంటి అధర్మ జీవనం సాగిస్తున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ మరి వారిని, వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఎంతైనా అది అవసరం, మనం కాపాడుకోవాలి కూడా. అయితే ఇదే లక్ష్యం పెట్టుకుని మేము ఈ 7 పుస్తకాలు కూడా రాయడం జరిగిందండి, ఇద్దరం కలిసి. కొన్ని టాపిక్స్ ఈయన తీసుకుంటారు, కొన్ని టాపిక్స్ నేను తీసుకుంటాను. దానికి ఇప్పుడు గ్రంథ పఠనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న ఈ సభలకి దానికి చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు భాగవతం, రామాయణం, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు అందరికీ, స్టూడెంట్స్కి అందరూ ఈ ఎస్ఏ కాంపిటీషన్స్ అవన్నీ వాటికి అందజేశారు. గ్రంథ పఠనం అన్నది పోయిందండి. ఎంతసేపు ఈ యూట్యూబ్లో చూసుకోవడం, వాట్సాప్ మెసేజ్ల్లో చూసుకోవడం అన్నది అది ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదు. అందుకని అది ఉద్దేశంగా పెట్టుకుని మన ముందు తరాలు వాళ్ళు ఇవన్నీ మన సాంప్రదాయాలు, అవన్నీ సనాతన ధర్మ మార్గంలో జీవనం సాగించాలి, దానివల్ల లాభాలు ఏమిటి అన్నది దృష్టిలో పెట్టుకుని ఈ ఆధ్యాత్మిక రచనలని వాళ్ళ శైలిలో, తెలుగు శైలిలో సరళమైన భాషలో చేశామండి. దానికి ట్విన్ ఆథర్స్గా మాకు పురస్కారం అందజేసినందుకు మా ధన్యవాదాలు. మా శ్రీమతి 2 నిమిషాలు మాట్లాడారు. నేను 1/2 నిమిషమే తీసుకుంటాను సార్, అంతకంటే ఎక్కువ తీసుకోను. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రముఖుల్లో చాలామంది మాకు బాగా పరిచయస్తులు. వారి సమక్షంలో ఇక్కడ ఆడియన్స్లో ఉన్న మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళ సమక్షంలో ఈ పురస్కారం తీసుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా వరప్రసాద్ రెడ్డి గారు కూడా మాకు చిరపరిచితులే. వారి చేతుల మీదుగా వీరందరి సమక్షంలో ఇవాళ ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం తీసుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారికి మా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆఖరిగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. శ్రీ నిత్యానందరావు గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని మేము తెలుసుకున్నాము. మేము సుమారుగా ప్రతి సంవత్సరం 8 నెలలు అమెరికాలో ఉంటాం, 4 నెలలు ఇండియాలో ఉంటాం. కాబట్టి మా వినతి ఏంటంటే నెక్స్ట్ ఆగస్ట్కి, ఎందుకంటే నెక్స్ట్ ఉగాదికి, ఎందుకంటే మేము డిసెంబర్ దాకా ఇండియాలో ఉంటాం, నెక్స్ట్ జనవరి నుంచి ఉగాది లోపల వారు గనక అమెరికా, పర్టికులర్గా కాలిఫోర్నియా స్టేట్ కనుక వస్తే వారికి అక్కడ ఉన్న ప్రముఖులతోటి
నేను మీటింగ్స్ అవి అరేంజ్ చేస్తాను. తప్పకుండా మన యూనివర్సిటీకి మాకు చేతనైనంత, అక్కడ మా ప్రముఖులు, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళకి చేతనైనంత ఈ యూనివర్సిటీకి చక్కటి ఫండ్స్ వచ్చి వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంతో వెసులుబాటు కల్పించడానికి మా వంతు ప్రయత్నం చేస్తా అని సభాముఖ్యంగా మీకు మనవి చేస్తాను. నమస్కారం. పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ తుమ్మల దేవరావు గారు. సభకు నమస్కారం. ఈనాడు పరిశోధన రంగంలో తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం అందుకోవడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. పరిశోధన రంగం అనగానే తెలంగాణలో గుర్తుకొచ్చే మొదటి పేరు సురవరం ప్రతాపరెడ్డి గారు. సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర చదివినప్పుడు నిర్మల్ కత్తులకు ప్రసిద్ధి అని ఒక వాక్యం ఉంటుంది. ఏ రకంగా దాన్ని నిరూపించాలి, ఎవరి దగ్గర కత్తులు ఉన్నాయి, ఎక్కడ ఆ మిల్ట్ కేంద్రాలు ఉన్నాయి, ఎక్కడ కత్తుల పరిశ్రమలు ఉన్నాయి, అట్లా మొదలుపెట్టి నిర్మల్లో ఎక్కడెక్కడ కత్తులు తయారు చేశారు, దానికి కావలసినటువంటి ఆ ఐరన్ ఓర్ ఎక్కడొచ్చింది అని ఒక వ్యాసం రాసినాను. సురవరం ప్రతాపరెడ్డి పేరిట ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయం వారు పరిశోధన రంగంలో ఈ అవార్డు ఇవ్వడం అనేది ఆనాడు ఆయన నాకు ప్రేరణ ఇచ్చాడు. ఆ ప్రేరణ వల్ల ఈరోజు ఈ విశ్వవిద్యాలయం నుంచి నేను కీర్తి పురస్కారం అందుకుంటున్నాను. ప్రతి జిల్లాలో గత చరిత్ర ఉంటుంది. చరిత్ర అద్దం లాంటిది. అద్దంలో మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, మన ప్రాచీన వారసత్వం అంతా కనబడుతుంది. ఈ క్రమంలో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి రచయితలు, పరిశోధకులు, చరిత్రను బోధించే వాళ్ళు, చరిత్రను అధ్యయనం చేసిన వాళ్ళు వారి మట్టి గర్భంలో పూడుకుపోయినటువంటి చరిత్ర నిధుల్ని వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో మా నిర్మల్ జిల్లాలో ఒక 4 బౌద్ధ స్తూపాలను వెలుగులోకి తీసుకొచ్చినాను. అదేవిధంగా 17 అపరిష్కృతంగా ఉన్నటువంటి శాసనాలను వెలుగులోకి తీసుకొచ్చి వాటిని పరిష్కరింపజేశాను. అట్లాగే జైన తీర్థంకర్లకు సంబంధించినటువంటి విగ్రహాలను కనుక్కున్నాను. అట్లా 200 వరకు చాలా విశిష్టమైనటువంటి విగ్రహాలను నేను వెలుగులోకి తీసుకొచ్చి వాటిని అధ్యయనం చేసి రికార్డు చేసి వ్యాసాల రూపంలో పొందుపరిచినాను. అదేవిధంగా రామ్జీగొండు గిరిజన పోరాటాలకి ఆద్యుడైనటువంటి, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆదివాసుల పోరాటాలకి ఆద్యుడిగా భావించే రామ్జీగొండుకు సంబంధించినటువంటి సమాచారము ఎక్కడ కూడా లేకుంటే వారి మీద అధ్యయనం చేసి చరిత్ర మర్చిపోయిన చరిత్రాత్మక వీరుడు రామ్జీగొండు అనే ఒక వ్యాసాన్ని సోయి పత్రికలో ప్రచురింపజేసినాను. ఇవాళ రామ్జీగొండు గురించి మనం అంతటా చర్చిస్తున్నాము. రామ్జీగొండు యొక్క స్మారక స్తూపాలు నిర్మల్లో 2 వెలిసినాయి. ప్రతి ఏటా వారిని సెప్టెంబర్ 17వ తేదీ నాడు ఆయన విగ్రహాలకి ఉద్యమకారులంతా వెళ్ళి పూలమాలతో సత్కరిస్తున్నారు. అంతేకాకుండా అది గ్రూప్ 2, గ్రూప్ 1లకు ప్రశ్నగా వచ్చింది. బోయేపంతులు ధర్మయ్య అనే ఒక కవీశ్వరుడు మా గ్రామంలో ఉండేవాడు. ఆయన రాసినటువంటి మంగళారతి పాటలు కానీ, ఆయన రాసినటువంటి నాటకాలు కానీ, ఆయన రాసినటువంటి కోలాట పాటలు తెలంగాణ అంతటా కూడా గ్రామాలలో వేసుకుంటారు. చిందు యక్షగాన కళాకారులు వేసేటటువంటి అనేక నాటకాలు వారివే ఉండడం చాలా ఆశ్చర్యం వేసింది. వారికి సంబంధించినటువంటి వారి పుస్తకాలన్నింటినీ కూడా శుద్ధ కొరుట్ల బాండు పేపర్ మీద ఉన్నటువంటి పుస్తకాలను సేకరించి వారి మీద ఒక సమగ్రమైనటువంటి వ్యాసం రాయడం వల్ల అది కూడా గ్రూప్ 1, గ్రూప్ 2లో ప్రశ్నగా రావడం ఇది నాకు చాలా ఆనందంగా వేసింది. ఈ రకంగా మరుగున పడినటువంటి అనేక మంది కవులను, రచయితలను, చారిత్రక అంశాలను వెలుగులోకి తీయడం వల్లనే ఇవాళ తెలుగు యూనివర్సిటీ జ్యూరీ నన్ను పరిశోధన రంగంలో కీర్తి పురస్కారంతో సత్కరించింది. ఆ జ్యూరీ మెంబర్స్కి, మా అందరికీ మార్గదర్శకుడు, పరిశోధన ఎలా చేయాలనో ఒక పుస్తక రూపంలో రాసి పరిశోధక విద్యార్థులకు దిక్సూచిగా నిలిచినటువంటి వైస్ ఛాన్సలర్ వెల్దండ నిత్యానందరావు గారికి, అదేవిధంగా రామ్మూర్తి గారికి, అదేవిధంగా నాతోటి పురస్కారం అందుకున్నటువంటి సహచర కవులు, రచయితలు, విద్వాంసులందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవరావు గారి కృతజ్ఞతలు. ఇప్పుడు సాహిత్య విమర్శల పురస్కారం అందుకున్న కథలు రాసి నేను రిటైర్ అయిపోయిన తర్వాత మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అమ్మాయి మా స్టూడెంటే ఒకప్పుడు ఎవరైనా తర్వాత తరం రావాలి
జలదంకి సుధాకర్ గారు నాటక రచయిత, చాగంటి కృష్ణకుమార్ గారు శాసవ గారి కూతురు, కొత్తగూడెంలో 30 ఏళ్ళు లెక్చరర్గా పనిచేశారు. ఆమె సైన్స్ను పద్యాల్లో తీసుకునే రాస్తారు. అంటే నేను వెరైటీ పాయింట్ మాత్రమే చెప్తున్నాను, జనరల్ అది చెప్పట్టాను. తుమ్మల దేవరావు గారు, నమస్కారం, చూడలేదు అనుకుంటున్నాను. వారు శాసనాల మీద బౌద్ధ స్తూపాలను వచ్చి చేశారు. రామ్జీ గోపాల్ గోల్డీ అల్లాబాద్ అల్లాబాద్ చాలా చారిత్రక విశేషాలు వీటికి తెచ్చారు. అట్లాగే దేవనపల్లి వీణావాణి గారు మా వచన కవయిత్రి. ఆలేటి మోహన్ రెడ్డి గారు, ఆ మోహన్ రెడ్డి సార్ మీరు లేవండి, జాగ్రత్త కూర్చోండి సార్. మోహన్ రెడ్డి గారు వ్యాకరణంలో తెలంగాణలో ఒక 5-6 మందిని లెక్క చేస్తే వారు ఒక ఎంఓఐలు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు. చాలా ప్రౌఢ వ్యాకరణాలకు వ్యాఖ్యానం రాశారు, అధర్వాణి కారికావుడికి వ్యాఖ్యానం రాశారు, మంచి వ్యాకరణం ఇచ్చారు. మా పాలెంగ్ కాలేజీలో చదువుకునే వ్యక్తులు వాళ్ళంతా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, గిరిజా మనోహర్ బాబు గారు, వాళ్ళందరూ మాకంటే ఒక 10 ఏళ్ళు సింగర్స్. మా ఎస్ రఘు, కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తాయి. ఎస్ రఘు గొప్పతనం ఏంటంటే మేమందరం యూనివర్సిటీలో పనిచేస్తే యూనివర్సిటీ సిలబస్ ఇవన్నీ చూస్తాం, కానీ స్కూల్ నుంచి రావడం వల్ల ప్రీ ప్రైమరీ స్కూల్ 1వ తరగతి దగ్గర నుంచి పిహెచ్డి దాకా సిలబస్లను గురించి పనిచేసిన వ్యక్తి ఈయన ఒక్కడే సార్ తెలంగాణ మొత్తంలో. ఎందుకంటే మేము యూనివర్సిటీలో పనిచేసాము, కొంతమందికి డిగ్రీ కాలేజ్ వచ్చింది, కానీ స్కూల్ ఉండదు. స్కూల్లో పనిచేసిన వాళ్ళు యూనివర్సిటీకి రాలేరు. అన్ని విషయాల్లో ఎక్కడైనా కూడా ఇప్పుడు గవర్నమెంట్ నెప్ అని పెట్టి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నిన్ననే మీటింగ్ అయింది ఎడ్యుకేషన్ పాలసీ మీద, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చేయాలంటే దాంట్లో మా పనికొచ్చే వాళ్ళు ఎవరు అంటే మాకు ప్రప్రథమంగా మా రఘు గుర్తుకొచ్చారు. మంచి సాహిత్య సమన్వయశీలి, ఏదైనా విషయం ఎలా చేయాలి, ఎలాంటి పరిష్కార దిశగా ఆలోచించాలి. కొంతమందికి ఏమైపోతుందంటే ఊరికనే ద్వేషాలు పెంచుకునే ఇది వస్తుంది. ఎందుకు ద్వేషం ఉందంటే ఏమి ఉండదు, కానీ అదన్నీ ఏమీ లేకుండా ఉన్న వ్యక్తి. అట్లాగే మా భానుప్రకాష్, ఔసలి భానుప్రకాష్ మంచి యువకుడు, అవధానాలు చేస్తున్నాడు. మరింగంటి లక్ష్మణాచార్యుల వారు ఇప్పుడే మరింగంటి వంశంలోంచి వచ్చారు. వారు కొండపల్లి శేషగిరిరావు గారి జీవిత చరిత్రను హిందీలోకి చేశారు. తర్వాత విశ్వంబర్ను కూడా హిందీలోకి చేశారని చెప్పండి సార్, ఫేస్బుక్ చెప్తుంటే. చాలా పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశారు. మా బైరెడ్డి కృష్ణారెడ్డి గారు ఇంగ్లీష్ లెక్చరర్, రిటైర్డ్. ఆర్తి అని కవితా సంకలనం వేశారు. ఇలాగా చాలా ఇప్పుడు వచన కవితల పురస్కారాన్ని అందుకున్న కోటం చంద్రశేఖర్ గారు. మొట్టమొదట మా ఆఫ్రికన్ పులి, పొట్టి శ్రీరాములు బెబ్బులి, ఎర్ర రంగు భగత్ సింగు రామూర్తి రింగుకి నమస్తే. ఇక అన్నల ఎందరికో అండ, అయ్యల ఎందరిందరికో కొండ, ఆయనకి ప్రేమతో ఓ పూదండ, మా ఆచార్య వెలుదండ. ఇక నిజంగా చెప్పాలంటే కేఈ వరప్రసాద్ రెడ్డి గారి గురించి నేను కొంచెం చెప్దామనుకున్నాను, సార్ లేరు. నిజంగా అసలు బయోటెక్నిక్స్ అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. నాకు పెండ ఉంటుంది, పిడికలు అవుతాయి, గోబర్ గ్యాస్ అవుతాయి. న్యాచురల్ ప్రోడక్ట్స్ నుంచి ఎంతో డెవలప్మెంట్ ఉంటుంది. దానికి ముఖ్యుడు ఆయన. నిజంగా అలాంటి ముఖ్యుడు ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప. ఆయన వేడుకకే వేడుక, నాకు అలా అనిపించింది. ఇక ఐ గణపతి రెడ్డి గారి గురించి కూడా చెప్దామని ఉండింది. ఐ అంటే ఐ కాదు ఇక్కడ, ఆయన ఐ ఓపెన్ చేసి మనందరినీ చూశాడు. నాకు ఎందుకో అట్లా అనిపించింది. లేకపోతే వాళ్ళకన్నీ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, అయినప్పటికీ ఆయన ఐ ఓపెన్ చేసి ఇక్కడ ఒక కార్యక్రమం ఉందని వచ్చాడు. ఆయనకు కూడా థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే కోట్ల ఉదయాలను కొల్లగొట్టిన రిజిస్టర్ హనుమంత్ రెడ్డి గారికి కూడా ఒక నమస్కారం. ఇక వచన కవితలో మా అన్న బైరెడ్డి కృష్ణారెడ్డి గారికి, దేవనపల్లి వీణ వాణి గారికి అభినందనలు. ఈ వేదిక మీద పెళ్లి కొడుకులము, పెళ్లి కూతురులము ఇవాళ ఉన్నాం కదా, అందరికీ నమస్కారము. ఎందరున్నా ముందల వారు లేకపోతే చాలా కష్టం. దాంట్లో మా కోట్ల సార్ ఉన్నాడు, జె రామకృష్ణారెడ్డి గజల్ సార్ ఉన్నాడు, గాజుల శాంతు ఉన్నారు, ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు. నాకు కొంచెం చూపు మందగించింది, నేను చూడలేకపోతున్నా. వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారి కృతజ్ఞతలు. నాకు ఇది ఊహించినటువంటి పురస్కారం. ఇది మిత్రుడు నిత్యానందరావు గారు ఒకరోజు సాయంత్రం ఫోన్ చేసి
సార్ మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటాను, కుదరట్లేదు సార్ నాకు చెప్పండి, కలవడానికే ఫోన్ చేస్తున్నాను అన్నారు. ఏంటి అంటే ఇట్లా ఒక పురస్కారంలో సెలెక్ట్ అయినారు మీరు. ఆ విధంగా నేను ఒక 20 years రాసినటువంటి కవిత్వాన్ని 2000లో మొట్టమొదటిసారిగా ప్రచురించిన. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025 రేపు ఇంకో 2 పుస్తకాలు రాబోతున్నవి. ఈ మొత్తం కాలంలో కూడా ఎక్కడ నేను అవార్డులకు అప్లై చేసుకోలేదు, ఈ అవార్డు కూడా తీసుకోలేదు. ఇది నాకు లభించినటువంటి మొట్టమొదటి పురస్కారం. అందుకు విశ్వవిద్యాలయానికి, అధినేతలకి, ముఖ్యంగా మిత్రుడు నిత్యానందరావు గారికి, తర్వాత ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మన రామూర్తి గారు చెప్పినారు ఏంటంటే సార్ మాది సూర్యాపేట దగ్గరే, అక్కడే చదువుకున్నానని చెప్పి. ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఆత్మీయుల్ని కలుసుకోవడానికి, ఆత్మీయంగా ఈ పురస్కారాన్ని నేను అందుకోవడానికి నాకు అవకాశం కల్పించినటువంటి విశ్వవిద్యాలయానికి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాతో పాటుగా ఇవాళ పురస్కారం అందుకున్నటువంటి వాళ్ళు, ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు 45 members, మిగతా వాళ్ళు రేపు వస్తున్నారు కదా. ఈరోజు మిత్రుడు మా నల్లగొండవాడే నాతో పాటుగా పురస్కారం, నేను ఆ లిస్ట్ చూసినప్పుడు దాంట్లో చూసి ఐ వాజ్ వెరీ హ్యాపీ. వెంటనే ఫోన్ ఒక మెసేజ్ పెట్టేసినాను, డాక్టర్ ఎస్ రావు ఇవాళ అనుకోకుండా ఒకే రోజు ఒకే వేదిక నుంచి పురస్కారం తీసుకోవడం, అనుకోకుండా మాకు పక్కనే ఒక దగ్గర సీట్లు దొరకడం, ఇది అనూహ్యమైనటువంటి అదృష్టంగా భావిస్తున్నా. ఇవాళ ఈ వేదిక నుంచి ఈ పురస్కారాన్ని తీసుకున్నందుకు నాకున్నటువంటి ఆనందాన్ని మరోసారి వ్యక్తం చేస్తూ ఒక్క మాటలో ముగిస్తానేంటి అంటే, నన్ను కవిని చేసినటువంటిది నేను చదువుకున్నటువంటి చదువు అని చెప్పి నేను ఎప్పుడు అనుకోను. చదువుకున్నాను, ఆంగ్ల సాహిత్యం చదువుకున్నా, ఆంగ్ల బోధన చేసిన 33-34 ఏళ్ళు. తర్వాత తెలుగు సాహిత్యం చదువుకున్నాను నాకు సాధ్యమైనంత వరకు. కానీ దాని నుంచి ఎక్స్ప్రెషన్, కవిత్వానికి కావాల్సినటువంటి, కవితలకు రాయడానికి కావాల్సినటువంటి టెక్నిక్స్ దొరికాయేమో కానీ నేను చదువుకున్నటువంటి చదువు వల్ల నాకు కవిత్వం అబ్బింది, దానివల్ల నాకు ఈ సృజన డెవలప్ అయిందని చెప్పి నేను ఎప్పుడు చెప్పుకోను, అనుకోను, ఒప్పుకోను. దానికి నాకు కాంట్రిబ్యూట్ చేసిన అవసరం ఇది అని చెప్పానంటే, నేను పుట్టినటువంటి నా ఊరు, నేను పెరిగినటువంటి నా ఊరువాడ, నా చిన్నప్పటి దోస్తులు, నేను చేసినటువంటి వ్యవసాయ పనులు, నేను దున్నినటువంటి నాగలి, తోలినటువంటి మోట, ఇవన్నీ కూడా దీంట్లో నా కవితల్లో భాగస్వామ్యాలు. కాబట్టి నా ఊరు, నా కన్న తల్లి ఇవాళ నాకు వచ్చినటువంటి అవార్డును మా ఊరికి అంకితం చేస్తూ ముగిస్తున్నాను.